హలో అండి. అందరికి నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా కంప్యూటర్ మౌస్‌ని ఏ విధంగా సులభంగా యూజ్ చేయాలి నేర్చుకుందాం. చాలామందొచ్చేసి ఎవరైతే కంప్యూటర్ ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చేసి మౌస్‌ని ఉపయోగించడానికి చాలా ఇబ్బందులైతే పడుతుంటారు. సో, అది చిన్న పిల్లలు కావచ్చు, సో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కంప్యూటర్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఈ మౌస్‌ని మూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో, అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో, నేను చెప్పే బేసిక్ స్టెప్స్ మీరు గాని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు వచ్చేసి మౌస్ మూవ్‌మెంట్ అనేది 100% మీరు చాలా సులభంగా అయితే మౌస్‌ని ఆపరేట్ చేయొచ్చు. సో, అదేంటి ఏమనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ మీరేం చేస్తారంటే మీ కంప్యూటర్‌లో స్టార్ట్ బటన్ క్లిక్ చేసేసి పెయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. PAINT అని మీరు టైప్ చేయండి. పెయింట్ అనే సాఫ్ట్‌వేర్ ఇక్కడొస్తది. సో, పెయింట్ సాఫ్ట్‌వేర్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. చూడండి పెయింట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మనకి. మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే మీ మౌస్‌తో ఇక్కడ పెన్సిల్ ఉంది కదా! ఈ పెన్సిల్ క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీ మౌస్‌లో లెఫ్ట్ బటన్ గాని, రైట్ బటన్ గాని ఏది ప్రెస్ చేయొద్దండి. సింపుల్‌గా మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ కార్నర్ నుంచి చూడండి ఈ కార్నర్ నుంచి మౌస్‌ని సింపుల్‌గా ఇక్కడ మూవ్ చేయండి ఇలా. చూడండి. మౌస్‌లో లెఫ్ట్ బటన్ గాని, రైట్ బటన్ గాని ఏది ప్రెస్ చేయొద్దండి. సింపుల్‌గా మౌస్‌ని అలా పట్టుకోండి ఫ్రీగా అంతే. ఇలా మీరొచ్చేసి సింపుల్‌గా మూవ్ చేయండి అంతే. సో, ఫస్ట్‌లో వచ్చేసి ఈ మౌస్‌ని ఇలా మూవ్ చేయడానికి మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం చెయ్యి గూడా నొప్పెడుతుంటుంది. సో, కానీ ప్రాక్టీస్ చేయాలండి తప్పదు. టి సో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటుంటాం కాబట్టి, సో, ఖచ్చితంగా మీరైతే ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. చూడండి ఇలా మూవ్ చేయండి. వెరీ సింపుల్ అండి. ఇలా మూవ్ చేయండి అంతే. మీరేం ప్రెస్ చేయొద్దండి. సో, మళ్ళీ ఇదే విధంగా కిందకి. చాలా స్లోగా అయితే ప్రాక్టీస్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్‌గా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు స్లోగా మూవ్ చేయండి. మీరు ఎంత స్లోగా మూవ్ చేశారంటే, మీకు ఈ మౌస్ ఉపయోగించడం అనేది చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వస్తది. చూడండి. ఇదే విధంగా మీరొచ్చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు మధ్యలో ఎప్పుడన్నా చెయ్యి నొప్పెడితే కొంచెం రెస్ట్ తీసుకోండి. మౌస్‌ని అలా విడిచేసేయండి. వదిలిపెట్టేసి మళ్ళీ మీరొచ్చేసి అక్కడి నుంచి అలానే సింపుల్‌గా కంటిన్యూ చేయండి. మౌస్‌లో అయితే మీరేది క్లిక్ చేయొద్దు బటన్ అయితే. సో, సింపుల్‌గా ఇలా వచ్చేసి మీరు మూవ్ చేయండి. ఇప్పుడు మనం ఒక రౌండ్ ఏసాం గదా! మీరొచ్చేసి ఏం చేయొచ్చంటే, ఇదే విధంగా ఒక 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలానే వచ్చేసి 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం జేస్తారంటే, చూడండి ఇప్పుడు మౌస్‌లో వచ్చేసి మీరు సో, లెఫ్ట్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి. లెఫ్ట్ బటన్ నొక్కొని మీరేం జేస్తారంటే, ఇలా ప్రాక్టీస్ చేయండి. చూడండి. ఇప్పుడైతే లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలండి. ఫస్ట్ టైమ్ వచ్చేసి మనం వచ్చేసి మౌస్‌లో ఏ బటను నొక్కకూడదు. సెకండ్ టైమ్ చేసే కొందరికి మనం వచ్చేసి ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళేం చేయాలంటే మౌస్‌లో లెఫ్ట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా మీరొచ్చేసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంటే మీకు మౌస్ ఆపరేషన్ ఆల్‌మోస్ట్ వచ్చేసినట్టే అండి. సో, ఇలా వచ్చే వరకు మీరు స్ట్రెయిట్‌గా ఇలా వచ్చే వరకు మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. లేదు మీకు మౌస్ వచ్చేసి చూడండి ఇలా గజిబిజిగా ఇలా వస్తుందనుకోండి. సో, ఇలా వస్తుంది. లేదు మౌస్ ఇలా పట్టుకుంటే ఇక్కడికెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. లేదా ఒకసారి ఇలా వచ్చేస్తుంటుంది. ఒకసారి ఇలా వెళ్ళిపోతుంది. అలా వస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. సో, మీరు స్లోగా ఇలానే ప్రాక్టీస్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత మెల్లగా, ఎంత స్లోగా అయితే ప్రాక్టీస్ చేస్తారో మీకంత ఈజీగా అనేది, అంత సులభంగా అనేది మౌస్ అనేది ఆపరేట్ చేయడం అయితే వచ్చేస్తుంది. సో, మళ్ళా ఈ కార్నర్ నుంచి ఇలానే పైకెళ్ళండి. సో, ఒక రౌండ్ అయింది కదా! మళ్ళీ వచ్చేసి సెకండ్ రౌండ్. కొంచెం రెస్ట్ తీసుకోండి. మీకు చెయ్యి అయితే ఖచ్చితంగా నొప్పెడుతుంది. సో, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మీరేం చేస్తారంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి చూడండి. సేమ్ ఇదే విధంగా. స్లోగా ప్రాక్టీస్ చేయండి.
మీకు ఈ లైన్ అనేది ఇలా స్ట్రైట్‌గా వస్తుంటే మీకు మౌస్ మూవ్‌మెంట్ వచ్చేసినట్టు. సో, ఇది ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అప్ టు ఒక 10 డేస్ లేదా 15 డేస్ ప్రాక్టీస్ చేయండి. అది మీకు ప్రాక్టీస్ చేసే విధానం బట్టి ఉంటుందండి. సో, కొంతమందికొచ్చేసి ఇది 5 రోజుల్లో కూడా బాగా వచ్చేస్తది. కొంతమందికొచ్చేసి 10 డేస్ పడుతుంది. కొంతమందికొచ్చేసి 20 రోజులు పడుతుంది. కొంతమందికొచ్చేకి 1 మంత్ కూడా పడుతుందండి. సో, మీరు కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా ఒక 10 డేస్ చాలు. లేదు మీరు కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉందన్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా వితిన్ 1 మంత్ అయితే మీకు 100% 100కి 100% మౌస్‌నొచ్చేసి మీరు ఆపరేట్ చేయొచ్చు. చాలా సులభంగా అయితే యూజ్ చేయొచ్చు. మీకు లైన్ అనేది స్ట్రెయిట్‌గా వచ్చే వరకు మీరు లైన్స్ ఇలా వచ్చేసి ఏస్తానే ఉండాలి. నేను చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. కానీ మీరైతే ఖచ్చితంగా స్లోగా అయితే మూవ్ చేయాల్సుంటుంది. ఇలా స్లోగా మూవ్ చేయండి. నేను చాలా ఫాస్ట్‌గా చేస్తున్నానండి. మీరైతే ఖచ్చితంగా స్లోగా చేయండి. మీరు స్లోగా అయితే మూవ్ చేయండి. సో, ఇలా వచ్చేసి లైన్స్ వేస్తానే ఉన్నానండి. ఒక 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ ఇది ఈ బాక్స్ అనేది ఫుల్ అయ్యే వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేశారంటే సో, మీకు ఖచ్చితంగా మౌస్ అనేది చాలా ఈజీగా ఆపరేట్ చేయడం అయితే తెలిసిపోతుంది. ఇలానే చేయండి. సో, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ లైన్స్ అనేది వేయండి. సో, ఇలా అయిన తర్వాత మీకు ఈ లైన్స్ ఏం మనకొద్దనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ అండూ బటన్ ఉంటుంది. దీన్నైతే క్లిక్ చేసేయండి. ఇవన్నీ ఎళ్ళిపోతాయి. మనం చేసిందంతా వెళ్ళిపోతుంది. సో, ఫస్టు అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఏం చేయాలంటే మౌస్ బటను ఏది క్లిక్ చేయకుండా నార్మల్‌గా వచ్చేసి ఎంప్టీగా మౌస్‌నైతే మూవ్ చేయాల్సుంటుంది. ఫస్ట్ అయితే మీరు మౌస్‌లో ఏమి క్లిక్ చేయకూడదండి. క్లిక్ చేయకుండా ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఇలానే వచ్చేసి ఒక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది 10 రౌండ్స్ ఇలానే ప్రాక్టీస్ చేయండి 10 రౌండ్స్. ఇది మీకు బాగా వచ్చిన తర్వాత అంటే మౌస్ ఇలా అప్ అండ్ డౌన్స్ అంతా వెళ్ళిపోకన్నా మీకు బాగా ఈ మౌస్ వచ్చేసి మీ మాట వింటుంది. అంటే మీరెలా అనుకుంటే అక్కడికి మౌస్ అని వస్తున్నప్పుడు సో, నెక్స్ట్ టైమ్ మీరేం చేయాలంటే రెండో స్టెప్పు మౌస్‌లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా చేయండి. ఓకేనా? ఆల్రెడీ చెప్పినాను కదా! సో, ఈ విధంగా మీరొచ్చేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే ఇదే అండి. సో, సెకండ్ స్టెప్ చాలా స్లోగా అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. సో, ఇలా వచ్చేసి మీకెన్ని రౌండ్స్ వీలైతే అన్ని రౌండ్స్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో, ఇలానే ప్రాక్టీస్ చేయండి. సో, అయిపోయిన తర్వాత ఆల్రెడీ చెప్పినాను కదా! దీన్ని క్లిక్ చేస్తారంటే అండూ బటను. సో, మనం చేసిందంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీకొచ్చేసి ఈ మౌస్ మూవ్‌మెంట్ అనేది ఇంకా చాలా బాగా రావాలంటే మీరేం చేయాలంటే, ఈ పెయింట్‌లో చిన్న చిన్న డ్రాయింగ్స్ ఎయండి. చిన్న చిన్న బొమ్మలున్నాయి గదా! చిన్న చిన్న డ్రాయింగ్స్ నేర్చుకోండి. సో, చిన్న పిల్లలు గావచ్చు, పెద్దోళ్ళు గావచ్చు, ఎవరైనా సరే అండి ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాల్సిందే. సో, మనం ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వకపోతే చాలా కష్టం మౌస్‌ని ఆపరేట్ చేయడం అనేది. సో, మీరేం చేయొచ్చంటే చిన్న చిన్నగా బొమ్మలైతే ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకటి. సో, డ్రాయింగ్ అయితే వేయండి. నేనొచ్చేసి ఏదో ఒక చిన్న ఫన్నీగా ఒక కార్టూన్ ఇమేజ్ అనేది ఏస్తున్నానండి. సో, ర్యాట్ ఇమేజ్ అయితే ఏసానిక్కడ. సో, ఊరికే జస్ట్ ఫర్ ఫన్నీ. సో, ఊరికే ఒక కార్టూన్ ఇమేజ్ ఏసున్నాను. సో, మీరు కూడా వచ్చేసి చిన్న చిన్నగా బొమ్మలనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. సో, ఈ విధంగా మీరొచ్చేసి కార్టూన్ బొమ్మల్స్‌నైతే ప్రాక్టీస్ చేయండి. సో, ఇలా వచ్చేసి మీకు ఏ ఇమేజ్ అయితే ప్రాక్టీస్ చేయాలనిపిస్తే ఆ ఇమేజెస్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చెప్తున్నానండి. జస్ట్ ఫర్ ఫన్నీ ఇవి. సో, మీరు కూడా ఈ విధంగా వచ్చేసి మీకు నచ్చిన ఇమేజెస్‌ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో, ఇలా వచ్చేసి చిన్న చిన్న ఇమేజెస్ మీద ప్రాక్టీస్ చేయండి. సో, మీకు ఏ ఇమేజెస్ అయితే
బాగా డ్రాయింగ్ చేయడం తెలుసు, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీరు మోర్ ఇమేజెస్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మౌజ్ని వచ్చేసి చాలా సులభంగా యూజ్ చేయడం అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు తెలిసిన ఇమేజెస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ ఇమేజెస్ అన్ని వద్దనుకుంటే మీరు వచ్చేసి సింపుల్గా అండూ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ. సో అన్నీ వెళ్ళిపోతాయి. సో ఇమేజెస్ అన్ని వద్దనుకుంటే మీరు ఏం చేస్తారంటే అండూ బటన్ అయితే క్లిక్ చేయండి. సో అవన్నీ వెళ్ళిపోతాయి. చూడండి ఇక్కడ అండూ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తుంటే సో మనం చేసిన పెయింట్ అంతా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేడీస్ అయితే ఈ ముగ్గులు ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేయండి. సో పెన్సిల్ తీసుకునేసి మీకు ఏ డ్రాయింగ్ సిస్టమ్ అయితే ఆ డ్రాయింగ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్నీ అండి, నేను ఏదో ఫన్నీగా చెప్తున్నా ఇవన్నీ. మీకు ఏ ఇమేజ్ కావాలంటే మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీరు మౌజ్ను వచ్చేసి బాగా ఫ్రీగా ఆపరేట్ చేసే వరకు, సులభంగా ఆపరేట్ చేసే వరకు మీరు ఇలాంటి డ్రాయింగ్స్ అన్ని వేసి ఉంటుంది. సో ఇవన్నీ మీకు బాగా వచ్చిందంటే మౌజ్ని సులభంగా ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి సింపుల్గా వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మౌజ్ వచ్చేసి మన మాట వింటుంటే, సో ఇప్పుడు చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ చేయాలి, ఈ మౌజ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడికే వెళ్తుంటే నాకు మౌజ్ మౌంట్ బాగా తెలిసినట్టు అని నేను అనుకోవచ్చు. సో అలా డ్రాయింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. సో మీరు డ్రాయింగ్స్ అనేది చాలా బాగా వేస్తున్నారు అన్నప్పుడు మీకు ఖచ్చితంగా మౌజ్ మూవ్మెంట్ అయితే చాలా బాగా క్లియర్గా వచ్చినట్లు అవుతుంది. సో తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా వచ్చేసి మీరు దీన్ని పెయింట్ని క్లోజ్ చేసుకోండి. సో ఇదే అండి ఈరోజు మన క్లాసు. ఎవరైతే కంప్యూటర్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో, ఎవరైతే కంప్యూటర్ని వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేసి మౌజ్ని ఉపయోగించడానికి చాలా కష్టపడుతుంటారు కదా. ఈ వీడియో చూడడం ద్వారా వాళ్ళు వచ్చేసి చాలా సులభంగా అయితే మౌజ్ని వచ్చేసి ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ బేసిక్ స్టెప్స్ మీరు కానీ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా 100% మీకు వచ్చేసి మౌజ్ని ఆపరేట్ చేయడం అయితే వచ్చేస్తుంది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏ విధంగా అర్థమైందనేసి విషయాన్ని వచ్చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో బేసిక్ వీడియోస్ కోసం కంప్యూటర్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.